అసెంబ్లీ సమావేశాలకి జగన్ని రమ్మంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే నేను రాను అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఎట్లా చూద్దాం దాన్ని? కొన్నాళ్ళు ముఖ్యమంత్రి పదవి అండి, ఎందుకు ఆ ప్రతిపక్షం ఎందుకు, ముఖ్యమంత్రి పదవి వేయండి అని అంతప్పటికీ అవతల వాళ్ళ మీద నిందలేయటం, అవతల వాళ్ళ మీద చేసే వ్యవహారమే కానీ రెండో వ్యవహారం ఏముంది? ప్రతిపక్ష బాధ టీడీపీలు ఇచ్చేది ఏముంది, నువ్వే రావచ్చు అసెంబ్లీ గెలిచినోడివేగా నువ్వు వాళ్ళని నువ్వు భయపడి నువ్వు రాలేకపోతున్నావు, కానీ నిన్ను చూసి వాళ్ళు భయపడలేదు. వాళ్ళు అడిగే క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పలేక ఏడ చెప్పాలి వద్ద నువ్వు చెప్పాలి, నువ్వు రాలేకపోతున్నావు. ఒకప్పుడు అసెంబ్లీలోనే 4-5 లాగేస్తే మీ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది నేను తలుచుకుంటే అని చెప్పి మాట్లాడారు. ఆ హోదా గురించి పూర్తిగా తెలిసి కూడా ఏదో సాకుల కోసం మాట్లాడడం తప్ప హోదా ఎలా ఇస్తారు? ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు కదా. అది ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి రావాలి, ఆయన అసెంబ్లీకి రావాలి, ఆడ ఏం చెబుతాడో ఆయన వినాలి, ఆయన సమాధానం ఆయన చెప్పుకోవాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని చెప్పడం పద్ధతి కాదు. నీకు 11 సీట్లు రాలా, నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని ఉంటాయి, తెలుసుకోవాలి దువ్వాడ శ్రీనివాస్ గారు.